క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. ఊహించినట్టుగానే మార్చి 22న తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్కు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. రెండో మ్యాచ్తోనే సన్ రైజర్స్ హైదరాబాద్ తన క్యాంపెయిన్ను మొదలుపెట్టనుంది. మార్చి 23న సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఇక మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ మార్చి 23వ తేదీ ఆదివారం రాత్రి చెన్నై వేదికగా జరగబోతుంది. అంటే మార్చి 23వ తేదీనే రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. దీని ప్రకారం సీజన్ ఆరంభమైన రెండో రోజే డబుల్ బొనాంజా ఫ్యాన్స్కు అసలైన T20 కిక్ ఇవ్వనుంది. ఈసారి దేశవ్యాప్తంగా 13 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. మార్చి 22 నుంచి మే 18 వరకు లీగ్ మ్యాచ్లు జరుగుతుంటే మే 20 నుంచి ప్లే ఆఫ్స్ మొదలవుతాయి. మే 25న జరిగే ఫైనల్కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తుంది. 18వ సీజన్ మొత్తం 65 రోజుల పాటు జరగనుండగా 74 మ్యాచ్లు ఫ్యాన్స్ను అలరించబోతున్నాయి. ఈసారి తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చిందనే చెప్పాలి. హైదరాబాద్లో సన్ రైజర్స్ 7 హోమ్ మ్యాచ్లతో పాటు ప్లే ఆఫ్స్లో 2 మ్యాచ్లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతుంది. అలాగే విశాఖపట్నం వేదికగా ఈసారి సీజన్లో 2 ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025లో తన తొలి 2 మ్యాచ్లను విశాఖలోనే ఆడబోతుంది. ఈసారి 3 ఫ్రాంచైజీలు 2 హోమ్ గ్రౌండ్స్లో మ్యాచ్లు ఆడబోతున్నాయి. పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్లను ధర్మశాలలో ఆడనుండగా 4 మ్యాచ్లను చండీగఢ్లో ఆడుతుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్లను హోమ్ గ్రౌండ్ వేదికగా ఢిల్లీలోను, 2 మ్యాచ్లను విశాఖపట్నంలో ఆడేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జైపూర్ వేదికగా 5, గౌహతి వేదికగా 2 మ్యాచ్లను హోమ్ గ్రౌండ్ ఆప్షన్గా ఎంచుకుంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో పాటు ఐపీఎల్ వినోదాన్ని అన్ని ప్రధాన నగరాలకు అందించాలన్న లక్ష్యంతోనే బీసీసీఐ ఈసారి 13 వేదికలను ఈ సీజన్ కోసం నిర్ణయించింది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 12 రోజుల్లో ఐపీఎల్ సీజన్ మొదలు కానుంది. అయితే లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్లకు న్యూజిలాండ్ క్రికెటర్లు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది. ఈ సమయంలో పాక్ జట్టు కివీస్ పర్యటనకు వస్తుండడమే దీనికి కారణం. మే 25న ఫైనల్ జరగనుండగా దాదాపు అంతర్జాతీయ సిరీస్లతో క్లాష్ కాకుండా ఈసారి షెడ్యూల్ను ఫిక్స్ చేశారు.